ఒక తల్లి తన కొడుకు చేసిన సాధారణ ప్రాజెక్ట్ను తీసివేసి, దాని స్థానంలో ఒక ప్రొఫెషనల్ ప్రాజెక్ట్ను పెట్టాలని ప్రయత్నించింది. కానీ నేను అందుకు అంగీకరించలేదు. నేను ఒక మిడిల్ స్కూల్ టీచర్ను. మా ఫైనల్ సైన్స్ ప్రాజెక్ట్ కోసం విద్యార్థులను ఎకోసిస్టమ్ మోడల్స్ తయారు చేయమని నేను చెప్పాను. ముఖ్యమైన నియమం ఏమిటంటే, అది ఎక్కువగా క్లాసులోనే పూర్తి చేయాలి. నాకు విద్యార్థుల అవగాహనను పరీక్షించాలనుంది, వారి తల్లిదండ్రుల నైపుణ్యాలను కాదు. ఒక విద్యార్థి షూబాక్స్తో చేసిన చాలా సాధారణ మోడల్ను సమర్పించాడు. అది చాలా తొక్కితొక్కుగా చేసింది, కొన్ని తప్పులు ఉన్నాయి, మరియు వివరణ కూడా చాలా తక్కువగా ఉంది. అతను ప్రయత్నించాడు కాబట్టి నేను అతనికి బి గ్రేడ్ ఇచ్చాను. 2 రోజుల తర్వాత అతని తల్లి ఒక అద్భుతమైన మోడల్తో నా క్లాస్కి వచ్చింది. అందులో నకిలీ నాచు, ప్లాస్టిక్ జంతువులు, ప్రింటెడ్ లేబుల్స్, చివరికి లైటింగ్ కూడా ఉన్నాయి. స్కూల్లో పూర్తి చేయడానికి సమయం లేనందున ఇదే అసలైన వెర్షన్ అని ఆమె దాబి చేస్తూ అతని గ్రేడ్ను మార్చాలని డిమాండ్ చేసింది. గ్రేడింగ్ పూర్తయిన తర్వాత క్లాసు ప్రాజెక్ట్ను ఇంటివద్ద తయారు చేసిన మోడల్తో మార్చడం సాధ్యం కాదని నేను ఆమెకు నెమ్మదిగా చెప్పాను. ఆ పాపం పిల్లాడు అక్కడే నిలబడి ఎక్కడైనా కలిసిపోవాలని కోరుకుంటున్నట్లుగా కనిపించాడు. తప్పులను సరిదిద్దుకుని ఓరల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తే కొంత క్రెడిట్ ఇస్తానని నేను అతనికి అవకాశం ఇచ్చాను, కాని ఆ తల్లికి అది నచ్చలేదు. నేను తన కొడుకును అవమానించానని, అతని సవరించిన పనిని తిరస్కరించనని ఆమె అసిస్టెంట్ ప్రిన్సిపాల్కు ఈమెయిల్ పంపింది. నేను నా గ్రేడింగ్ విధానానికే కట్టుబడి ఉన్నాను, ఎందుకంటే ఇలాంటి రాయితీలు ఇవ్వడం వల్ల చివరికి విద్యార్థులకే నష్టం జరుగుతుంది. నేను తప్పు చేశానా?